మిథున ఇంటికి వచ్చేసరికి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు కదా. గబగబా బయటికి వెళ్లి మిథున, నువ్వు వచ్చేసావమ్మా అని చాలా ఆనందిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. హరిప్రసాద్ గారు అని కోపంగా పిలుస్తుంది మిథున. అది చూసి తండ్రిని ఎలా పేరు పెట్టి పిలవడం చూసి మిథున వాళ్ళమ్మ చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటి మిథున ఇది? మీ నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తున్నావా? ఎంత ఎదిగిపోతావనుకోలేదే అని అంటుంది మిథున వాళ్ళమ్మ. చూడమ్మా, నేను మీ కూతురిగా ఇంటికి రాలేదు. నా భర్తని కారణం లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేపించారు జడ్జి గారు. అందుకే నా భర్తని ఎందుకు అరెస్ట్ చేపించారు అని నిలదీయడానికి వచ్చాను అని అంటుంది మిథున. మిథున, ఏంటే అసలేం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది బాధపడిపోతూ మిథున వాళ్ళ అమ్మ. మిథున పిలుపు విని హరిప్రసాద్ గారు బయటికి వస్తారు. వచ్చావా? నువ్వు మన ఇంటికి రావాలని ఆ పోకిరి వెధవని అరెస్ట్ చేపించాను. నేను నీ తండ్రిని, నిన్ను ఎలా ఇంటికి రప్పించాలో నాకు తెలీదా అని అంటారు హరిప్రసాద్ గారు. నేను ఇంటికి రావడం కోసం నా భర్తని అన్యాయంగా అరెస్ట్ చేపిస్తారా? ఇది ఏం న్యాయం నాన్న? మీరు జడ్జిగా ఇదేనా తీర్పిచ్చేది అని అంటుంది మిథున. అతను ఏమి అమాయకుడు కాదు. అతని మీద చాలా కేసులున్నాయి. ఆ కేసుల్ని రీఓపెన్ చేశారు అంతే. నేను చెప్తేనే కానీ ఆ కేసుని క్లోజ్ చేసి తనని విడుదల చేయరు. నువ్వు ఇంట్లో ఉంటేనే అతను విడుదలవుతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇంట్లో ఉంటాను అంటే అతన్ని విడుదల చేస్తాను, లేదు నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటే అతను ఎప్పటికీ బయటికి రాలేడు. ఏది నిర్ణయించుకుంటావో నువ్వే తేల్చుకో మిథున అని అంటారు హరిప్రసాద్ గారు. ఏంటి నాన్న, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని అంటుంది మిథున. నువ్వు ఏదైనా అనుకో, నా నిర్ణయం చెప్పేశాను అని అంటారు హరిప్రసాద్ గారు. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు? చిన్నప్పటి నుండి మీరే సంప్రదాయాలు విలువలు అంటూ అన్ని నేర్పించారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని ఆ విలువల్ని వదిలేసి రమ్మంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం నాన్న అని అంటుంది మిథున. చూడు మిథున, నీకు అనుకోకుండా నీ మెడలో తాళి పడింది. దానిని భరించి మోయవలసిన అవసరం నీకు లేదు. నేను అందరిలో అవమానపడకుండా నా పరువు పోకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండాలి. నువ్వు నా పరువు తీస్తూ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం నువ్వు ఏ బంధం కోసమైతే నువ్వు అక్కడ ఉండాలి అనుకుంటున్నావో ఆ వ్యక్తి జీవితంలో బయటికి రాలేడు. ఇది గుర్తు పెట్టుకో మిథున అని అంటారు జడ్జి గారు. నానమ్మ, నువ్వే చెప్పు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది నా మెడలో ఆ పార్వతీ పరమేశ్వరుల గుడిలో తాళి పడింది. ఇది దైవ నిర్ణయం కాదంటారా నానమ్మ అని అంటుంది మిథున. నానమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక బాధగా అలానే చూస్తూ ఉంటుంది మిథున వంక. అమ్మా మిథున, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మాకు దూరంగా ఉండడం మేము భరించలేకపోతున్నాము. నిన్ను ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్నాము. నీ జీవితం ఇలా అయ్యేసరికి బాధతో మా గుండె పగిలిపోతుంది. ఒక్కసారి మా కడుపు కోతను కూడా అర్థం చేసుకో మిథున అని ఏడుస్తూ ఉంటుంది మిథున వాళ్ళ అమ్మ. అమ్మా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నా బాధనే ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ మీ అందరికీ నేను కావాలి, కానీ నా మెడలో తాళి ఉండకూడదు. అక్కడ నేనెవ్వరికీ అక్కర్లేదు, కానీ నా తాళి బంధం అక్కడే ముడిపడి ఉంది. ఆడపిల్లకి తాళి ఎంతో పవిత్రమైనది. ఒకసారి మూడు ముళ్ళు పడ్డాక అతనే సర్వస్వం, అతనే భర్త అని ఆడపిల్ల బలంగా నమ్ముతుంది. అలాంటిది మీరు తనని భర్త అనుకోవద్దు అంటారు, కానీ నా మనసు తనే నా భర్త అని చెబుతుంది. నేనేం చేయాలమ్మా? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా మెడలో 3 ముళ్ళు పడ్డాయి. అతనే నా భర్త. దేవా, మీలో ఎవరికి నచ్చనంత మాత్రాన తను నాకు భర్త కాకుండా పోడు కదా. తను కట్టిన ఈ తాళి బంధం అబద్ధం కాదు కదమ్మా. నువ్వైనా నా బాధని అర్థం చేసుకుని నా భర్తని విడిపించమని చెప్పమ్మా అని మిథున వాళ్ళ అమ్మతో బ్రతిమాలుతూ ఉంటుంది.
మిథున దీనంగా అడుగుతూ ఉంటే, వాళ్ళ అమ్మకి ఏం చేయాలో అర్థం కాక బాధగా మిథున వంక చూస్తూ, హరిప్రసాద్ వంక చూస్తూ, "ఏవండీ" అని అంటుంది. "నాకేమీ చెప్పొద్దు. నేనేమి వినాలి అనుకోవడం లేదు. సొసైటీలో నాకంటూ పేరు, ప్రఖ్యాతులు, మర్యాద, హోదా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మిథున ఎవడో రౌడీ వెధవ తాళి కట్టాడు అని వాళ్ళింట్లోనే ఉంటే, నా పరువేమైపోతుంది? నా ప్రతిష్ఠ ఏమైపోతుంది? ఒక్కసారి నా గురించి ఆలోచించరా? నేను చెప్పేది ఒక్కటే. మిథున మనింట్లో ఉంటేనే ఆ రౌడీ వెధవ విడుదలవుతాడు. మిథున కాదు కూడదు అని అక్కడే ఉంటాను అంటే, వాడు ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు. ఇదే నా మాట" అని అంటారు జడ్జి గారు. మిథునకి ఏం చేయాలో అర్థం కాదు. దేవ వాళ్ళమ్మ శారద అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. దేవాని ఎలా అయినా బయటికి వచ్చేలా చూడాలి అని అనుకుంటూ, "సరే నాన్న, మీరు చెప్పినట్టే నేను ఈ ఇంట్లోనే ఉంటాను" అని అంటుంది మిథున. మిథున ఇంట్లో ఉంటాను అనేసరికి అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. "కానీ నాదొక కండిషన్" అని అంటుంది మిథున. అందరూ ఆశ్చర్యపోతూ, "కండిషనా? ఏంటది?" అని అంటుంది వాళ్ళమ్మ. "మీరందరూ కోరుకున్నట్టు నేను ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాను. కానీ నా మెడలో ఈ తాళి తియ్యమని మాత్రం అడగకూడదు. ఈ తాళి నా ప్రాణం. ఈ తాళిని తీయమని ఎవరూ బలవంతం చేయకూడదు. ఈ తాళిని తీసేయడము అంటే నేను చచ్చిన దానితో సమానం" అని అంటుంది మిథున. "ఏవండీ, మిథున ఇంట్లో ఉండడానికి ఒప్పుకుందండి. ఆ తాళితో మనకేం పనండి? ఆ తాళి మనకవసరం లేదు కదండీ! మన అమ్మాయి మనకుంటే చాలు, ఒప్పుకోండి" అని అంటూ ఉంటుంది మిథున తల్లి. "అవును నాన్న, అక్క ఇక్కడుండడానికి ఒప్పుకుంది. ఒప్పుకో నాన్న" అని అంటుంది మిథున చెల్లి అలకనంద. "మావయ్య, మిథున ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంది. కాబట్టి మీరు మిథునని లోపలికి రానివ్వండి. ఆ తాళితో మనకిప్పుడు సంబంధం లేదు. తర్వాత మిథున మనసు మెల్లగా మార్చవచ్చు. ఒప్పుకోండి మావయ్య" అని అంటూ ఉంటుంది త్రిపుర. "ఒరేయ్ హరిప్రసాదు, మిథున మనతోనే ఉంటాను అంటుంది కదా! ఆ దేవాన్ని విడిపించేసేయ్. మిథున మనతోనే ఉంటుంది. అంతకన్నా మనకి ఇంకేం కావాలిరా? మన బిడ్డ మనతో ఉండడమే కదా మనకు కావాల్సింది. ఒప్పుకోరా? మిథున చెప్పిన దానికి ఒప్పుకోరా" అని అంటూ ఉంటుంది హరిప్రసాద్ తల్లి. "సరే, ఆ తాళి తీయమని నేను బలవంతం చేయను. కానీ మిథున ఆ ఇంటికి వెళ్ళకూడదు" అని అంటారు హరిప్రసాదు. హరిప్రసాద్ ఒప్పుకునేసరికి అందరూ చాలా సంతోషిస్తారు. "అమ్మ మిథున, లోపలికి రా" అని అంటూ ఉంటారు. "నాన్న, ఈ తాళి తీయమని నన్ను బలవంతం చేయనని చెప్పారు. మీ మాటను నేను నమ్ముతున్నాను. మీ మాటను నేను గౌరవిస్తున్నాను. అందుకే నేను లోపలికి వస్తున్నాను. నా బంధం గురించి, నా బంధాన్ని ఎలా దక్కించుకోవాలో అనేది ఇక్కడి నుండే నేను పోరాడతాను" అని మిథున లోపలికి అడుగుపెడుతుంది. లోపలికి అడుగుపెట్టిన తర్వాత, నువ్వనుకున్న ఆ తాళిబంధాన్ని ఎప్పటికీ చేరుకోలేవు" అని అనుకుంటూ ఉంటారు హరిప్రసాద్. అలా తండ్రి చెప్పిన కండిషన్‌కి ఒప్పుకొని మిథున లోపలికి అడుగుపెడుతుంది. కూతురు పెట్టిన కండిషన్‌కి ఒప్పుకొని హరిప్రసాద్ గారు దేవాని రిలీజ్ చేయమని పోలీసులకి ఫోన్ చేసి చెప్తారు. ఇలా తండ్రి కూతుళ్ళిద్దరూ పంతంతోనూ, కండిషన్స్‌తోనూ ఒకరినొకరు గెలిపించుకుంటారు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.